ఆపండ్రా డ్రామాలు ఎన్నిసార్లు చేస్తారయ్యా పెళ్లి. ప్రియాంక శివాలపై నెటిజన్ల ఫైర్. ఒకప్పుడు టీవీ షోలు అంటే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా అనేలా ఉండేవి, కానీ ఇప్పుడు అవి టీవీ షోలా లేక కళ్యాణ మండపాలా అనేలాగా ఉన్నాయి. ఒక షోని మించి మరొకటి అనేలా ప్రతి వారము ఏదో ఒక పెళ్లి చేయడము లేదా ఎంగేజ్మెంట్ చేయడము ఇక సరిపోతుంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో సీరియల్ జోడీ ప్రియాంక జైను శివకుమార్ల పెళ్లి అంటూ మరోసారి హడావిడి చేశారు. ఒకసారి చేస్తే అంతం, రెండోసారి చేస్తే పోనీలే అనుకోవచ్చు, కానీ ఇక ఎప్పుడు చూసినా అదే తంతు అంటే ఎలా? ప్రస్తుతం టీవీ షోలు చూస్తే ప్రేక్షకుల పరిస్థితి ఇలానే ఉంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ని పక్కన పెట్టేసి ఏదో పెళ్లిళ్ళు ఫంక్షన్లు చేయడము ప్రోగ్రామ్ నడిపిస్తున్నట్లుగా ఉంది. ఛానల్ ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా ఈ ఫంక్షన్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ అదే తంతు జరిగింది. ఒకటి హిట్ అయిందంటే అన్ని ఛానల్ అదే ఫాలో అవుతున్నట్టున్నారు. ఎన్నిసార్లు చేస్తారు సామి? సీరియల్ జోడి ప్రియాంక జైన్ శివకుమార్ ఎన్నో ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. వీళ్ళ పెళ్లి ఎప్పుడన్నీ నెటిజన్లు అడగడమే మానేశారు. ఎందుకంటే వాళ్ళకి అడిగి విసుగొచ్చింది తప్ప వీళ్ళ పెళ్లి మాత్రము కాలేదు. కానీ ఇప్పటికీ టీవీ షోల్లో మాత్రము వీళ్ళ పెళ్లి రేపు ఎల్లుండి ఈ ఏడాది అంటూ చెప్తూ ఫంక్షన్లు చేస్తుంటారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రియాంక జైన్ శివ ఇద్దరిని పిలిపించి మరోసారి పెళ్లి అంటూ హంగామా చేశారు. ఇక పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని భయంగా ఉందని ప్రియాంక చెప్పడము, దానికి డ్రామా కంపెనీ బ్యాచ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడము చూసి ఆడియన్స్ కి కాలకుండా ఉంటుందా మరి? అయినా కూడా ప్రోమోలో ప్రియాంక ముందు మోకాళ్లపై కూర్చొని నేను ఎప్పుడు అనుకునేవాడిని నా జీవితం మొత్తము ఉన్న అమ్మాయి మా అమ్మలా కేర్ తీసుకోవాలి, నా అమ్మని నీలో చూస్తాను, అందుకే నిన్ను ఎప్పుడు నేను అవ్వ అనే పిలుస్తాను. కన్నడలో అవ్వ అంటే అమ్మ అంట. ఐ లవ్ యూ సో మచ్, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ శివ అడిగాడు. అబ్బో, ఇక దీనికి నేను ఎలా ఉన్నానో అలానే నన్ను యాక్సెప్ట్ చేసినందుకు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రియాంక కన్నీళ్లతో అడిగింది. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ శివ అన్నాడు. ఇలా మరోసారి ఈ సీరియల్ జోడి పెళ్లి సీరియల్లా సాగుతూనే ఉంది. వీళ్ళకి పెళ్లి ఎప్పుడవుతుందో కానీ ఆడియన్స్